గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ సోర్స్ అంటే ట్యాక్స్ రూపంలో వచ్చేదే మెయిన్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి ఏడాది ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్‌కి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదట. ఏడాదికి 7,00,000 సంపాదించే సామాన్యుల నుండి 30% వరకు ట్యాక్స్ పట్టించుకుంటుంది ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలా సంపాదించే వాళ్ళు ఏడాదికి ₹1,00,000 ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు లెక్క. మరోపక్క ఎక్కువ ట్యాక్స్ పే చేసే వాళ్ళను గమనిస్తే ఎక్కువ శాతం సినిమా, స్పోర్ట్స్ రంగానికి చెందిన వారే ఉంటారు. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో తాను ఏడాదికి ₹4,00,00,000 ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు చెప్పి వార్తల్లో నిలిచాడు. అతనితో పాటు 2003, 2004 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించే స్టార్స్ లిస్టుపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా ₹92,00,00,000 ట్యాక్స్‌లు చెల్లించారట. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ తలపతి సైతం 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹75,00,00,000 ట్యాక్స్ చెల్లించినట్లు సమాచారం. బిగ్ బి అమితాబ్ సైతం 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹71,00,00,000 ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించారట. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹42,00,00,000 ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించినట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ కపూర్ 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹36,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు స్పష్టమవుతుంది. మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹28,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించారు. అలాగే బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కూడా 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹26,00,00,000 ట్యాక్స్ చెల్లించాడట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹20,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో ఫహీద్ కపూర్ 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹14,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించారు. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹12,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు స్పష్టమవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సైతం 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹11,00,00,000 పన్ను రూపంలో చెల్లించారు. మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి సైతం 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹11,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించారు. బాలీవుడ్ బడా స్టార్ హీరో అమీర్ ఖాన్ 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹11,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ సైతం 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹14,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹14,00,00,000 ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ సోర్స్ అంటే ట్యాక్స్ రూపంలో వచ్చేదే మెయిన్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి ఏడాది ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్‌కి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదట. ఏడాదికి 7,00,000 సంపాదించే సామాన్యుల నుండి 30% వరకు ట్యాక్స్ పట్టించుకుంటుంది ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలా సంపాదించే వాళ్ళు ఏడాదికి ₹1,00,000 ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు లెక్క. మరోపక్క ఎక్కువ ట్యాక్స్ పే చేసే వాళ్ళను గమనిస్తే ఎక్కువ శాతం సినిమా, స్పోర్ట్స్ రంగానికి చెందిన వారే ఉంటారు. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో తాను ఏడాదికి ₹4,00,00,000 ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు చెప్పి వార్తల్లో నిలిచాడు. అతనితో పాటు 2003, 2004 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించే స్టార్స్ లిస్టుపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా ₹92,00,00,000 ట్యాక్స్‌లు చెల్లించారట. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ తలపతి సైతం 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹75,00,00,000 ట్యాక్స్ చెల్లించినట్లు సమాచారం. బిగ్ బి అమితాబ్ సైతం 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹71,00,00,000 ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించారట. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹42,00,00,000 ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించినట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ కపూర్ 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ₹36,00,00,000
ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు స్పష్టమవుతుంది. మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 28 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించారు. అలాగే బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కూడా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 26 కోట్ల రూపాయలను ట్యాక్స్ చెల్లించాడట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 20 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో ఫహీద్ కపూర్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 14 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించారు. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 12 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు స్పష్టమవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 11 కోట్ల రూపాయలను పన్ను రూపంలో చెల్లించారు. మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి సైతం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 11 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించారు. బాలీవుడ్ బడా స్టార్ హీరో అమీర్ ఖాన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 11 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 14 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 14 కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది.